హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మీకు క్లుప్తంగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ప్రతి ఏడాది డిఎస్సి అంటూ నిన్న లోకేష్ గారి ప్రకటన ఒకంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే టెట్ క్వాలిఫై కాలేనటువంటి వారు ఈ డిఎస్సికి అర్హత కోల్పోయినటువంటి వారికి ఇది ఒకంత ఆశాజనకమైన వార్తగా భావించాలి. కాబట్టి త్వరలో రాబోయేటటువంటి టెట్ నోటిఫికేషన్ విషయంలో కానీ, అలాగే ఈ ఏడాది నిర్వహించబోయేటువంటి సీటెట్ విషయంలో కానీ మీరు ఒకంత జాగ్రత్తగా ఉండాలండి. మీరు టెట్ ప్రిపరేషన్ ఆపొద్దు, సీటెట్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, సమయం అనేది వీరు ఎక్కువగా ఇవ్వడం లేదు. కాబట్టి మీ ప్రిపరేషన్ ముందు నుంచి కూడా ఉండాలి. అయితే ఈ డిఎస్సికి అర్హత కోల్పోయాము అనేటువంటి బాధ ఒకంత ఉన్నప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్లో కనుక మొదలు పెడితేనే, ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే రాబోయేటటువంటి టెట్లో హైయెస్ట్ స్కోర్ మీరు గెయిన్ చేయగలరు. అలాగే డిఎస్సిలో కూడా మీరు విజయం సాధించగలరు. ఇప్పటికే ఈ యొక్క ఆర్మీ స్కూల్స్లో కూడా రిక్రూట్మెంట్ పడింది, మీరు చూడండి. వివిధ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలలో కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలి అని మీరు అనుకుంటే కనుక మీరు మీ సబ్జెక్ట్కి ఎప్పుడు కూడా దూరం కాకూడదండి. ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఏదో ఒక ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూనే ఉండాలి. ఏదో ఒక ఆన్లైన్ యాప్ను తీసుకుని కనీసం వాటి ద్వారా క్లాసులు మీరు వింటూ ఉంటే మీరు విజయం సాధించేటటువంటి క్రమంలో ముందుంటారండి. అలాగే ఇక ప్రభుత్వం గుర్తించాల్సిన ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, ప్రతి ఏడాది డిఎస్సి ఇవ్వడం కదండి, మీరు ఇచ్చేటటువంటి డిఎస్సిలో మీరు ఏకరూపత అనేది ఉండాలన్నమాట. అంటే మల్టిపుల్ సెషన్స్లో మల్టిపుల్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం వల్ల కొంతమంది అభ్యర్థులు లాభపడితే మరి కొంతమంది అభ్యర్థులు నష్టపోతారు. కాబట్టి సింగిల్ పేపర్ ద్వారానే ఖచ్చితంగా మీరు రిక్రూట్మెంట్ చేస్తే నమ్ముతాం. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి సంస్థలు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విషయంలో ఒక అపప్రదన మూటగట్టుకుంది, నమ్మకాన్ని కోల్పోయింది. యూపీఎస్సీకి ఉన్నంత నమ్మకం ఇక్కడ ఏపీపీఎస్సీ మీద పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇక్కడ మిగతా ఉద్యోగాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి కదా. మీరు చూడండి, రీసెంట్గా జరిగినటువంటి ఎవాల్యుయేషన్లో కానీ 10th ఇంటర్ వాల్యుయేషన్ ఇవన్నీ కూడా కొన్ని ఎంత సక్రమంగా చేద్దాం అనుకుంటున్నా కూడా ఏదో ఒక లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. లోపాలకు తావివ్వకుండా సక్రమమైనటువంటి విధానంలో క్యాలెండర్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే డైట్ బిఎడ్ విషయంలో కూడా మంచి నిర్ణయం, అంటే ఒక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీని మీరు ఎస్టాబ్లిష్ చేసి తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట అండి. ఇంటర్మీడియట్లో సిలబస్ మార్చారు, బాగుంది. అప్ టు స్కూల్ వరకు సిలబస్ మారింది. అలాగే డైట్ రీసెంట్గా అంటే డిఎల్ఎడ్ వచ్చిన తర్వాత ఇటు బిఈడి దీంట్లో సెమిస్టర్ వైడ్ అయిన తర్వాత ఇందులో కూడా మారవలసినటువంటి సంస్కరణలు అనేకమైనవి ఉన్నాయి. అంటే ఆ సిలబస్లకు అనుగుణంగానే మీరు డిఎస్సి టెట్ సిలబస్ను కూడా మార్చాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు చేసేటటువంటి ప్రభుత్వంగా మిగలాలి. తర్వాత ఈరోజు పేపర్లో అన్నారు, రాబోయేటువంటి అంటే ఇంతవరకు ఇచ్చినటువంటి డిఎస్సిలో సింహభాగం ఖచ్చితమేనండి. డిఎస్సీలు ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ అవి ఎంత సక్రమంగా, ఎటువంటి కోర్టు కేసులు, ఎటువంటి వివాదాలు లేకుండా ఉంటాయన్నది కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి నిందలు ఈ డిఎస్సి మీద పడ్డాయి. ఎంతోమంది ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు, స్ట్రైక్ చేశారు, కానీ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కానీ మరి దీని మీద రాబోయే రోజుల్లో ఏదైనా కోర్టు కేసు పడదని గ్యారంటీ కూడా లేదు కదా. కాబట్టి ఒక క్యాలెండర్ సిస్టమ్ కావాలండి ఇక్కడ. అంటే టెట్ ఏ మంత్లో నిర్వహిస్తారు, డిఎస్సి ఏ మంత్లో నిర్వహించడానికి అవకాశం ఉందనాలి. అంతే తప్ప కేవలం మేము ప్రతి ఏడాది డిఎస్సి వేస్తామంటే, నాటి ప్రభుత్వం కూడా అదే చెప్పిందండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అలాగే అన్నారు. కానీ 5 ఏళ్ల పరిపాలనలో అసలు కనీసం దాని ఊసు కూడా లేకుండా లాస్ట్లో ఎన్నికలకు వెళ్ళే ముందు కేవలం 6100 పోస్టులు అన్నది ఏదో మొక్కుబడిగా తూతు మంత్రంగా ఇచ్చారు. దానివల్ల ప్రభుత్వం నష్టపోయింది, దెబ్బతిన్న మాట వాస్తవం. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ని కాపాడుకోవచ్చు, నిరుద్యోగులకి ఉద్యోగ భద్రతను కూడా కల్పించవచ్చు. ప్రభుత్వాలు ఈ దిశలో ఆలోచన చేయాలి. అలాగే విశ్వవిద్యాలయాల స్థాయిలో వీసీల నియామకం కంటే ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరగాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల క్రితం పడినటువంటి నోటిఫికేషన్ని రద్దు అయిపోయింది. నాడు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయించింది. వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రద్దు అయింది. అప్లై చేసుకున్న వాళ్ళు 1500 అప్లికేషన్ ఫీజు కట్టి నష్టపోయారు, కానీ దానిలో లాభసాటిగా ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాలు లాభపడతాయి కానీ నిరుద్యోగులు మాత్రం లాభపడినటువంటి దాఖలా కూడా లేనటువంటిది. కాబట్టి విశ్వవిద్యాలయ స్థాయిలో బలోపేతమైనటువంటి విద్య కావాలి అంటే ఖచ్చితమైనటువంటి విధి విధానాలు, నిర్ణాయకాలన్నీ కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రతి ఏడాది డిఎస్సి అనేటువంటి వార్త మాత్రం ఒకంత ఆశాజనకంగా ఉంటుంది. దీనిని ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి వార్త. కాబట్టి ఇప్పుడు డైట్ చదువుతున్నటువంటి వారు, అలాగే బిఎడ్ చదువుతున్నటువంటి వారు మీ ప్రిపరేషన్ మీరు ఖచ్చితంగా వేగవంతం చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. యాప్స్ ద్వారా గాను లేకపోతే ఆన్లైన్ కోచింగ్లోనూ మీరు మీ ప్రిపరేషన్ ఉన్నట్లయితే రాబోయేటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా మీరు విజేతగా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సీటెట్ విషయంలో కానీ, అలాగే ఈ ప్రభుత్వం ఈ ఇయర్ ఎండింగ్లో ఇవ్వబోయేటటువంటి టెట్ విషయంలో కానీ మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.